నమస్తే అండి. ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం కొత్త టర్న్ తీసుకుంది. ఇప్పటి వరకు ఇరాన్ మాత్రమే ఆపరేషన్స్ గట్టిగా చేసింది. మీరు అడగొచ్చు, అయితే హౌతీలు ఉన్నారు కదా, అలాగే ఈ హమాస్ ఉంది కదా, ఇంకొకళ్ళు ఉన్నారు కదా. అంటే హౌతీలు చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. వీళ్ళు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ మీద ఇండైరెక్ట్ అటాక్లు చేశారు, కానీ డైరెక్ట్గా రంగం యుద్ధ జోన్లోకి వచ్చేసి, వార్ జోన్లోకి వచ్చేసి ఇప్పుడు కూడా అటాక్లు చేయలేదు. ఇప్పుడు ఎంట్రీలు ఇవ్వడం అఫీషియల్గా ఎంట్రీ ఇచ్చేసారు అన్నమాట హౌతీలు. సో ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేపట్టినటువంటి యుద్ధం దాదాపు నెల చేరింది. ఓవైపు శాంతి చర్చలు జరగట్లేదు, నటేస్తున్నాడు అంతే. మరోవైపు దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్కు సపోర్ట్ ఇచ్చేందుకు యెమెన్కు చెందినటువంటి హౌతీలు రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాల టార్గెట్గా మిసైల్స్తో దాడులు చేస్తూ ఉన్నారు. యెమెన్ నుంచి వచ్చినటువంటి క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం చెబుతూ ఉంది. ఇజ్రాయెల్ ఒక్కరితో పోరాటం చేయట్లేదు. ఇప్పుడు హౌతీలతో, అలాగే వీళ్లతో, ఈ హమాస్ వాళ్ళతో, ఈ ఇరాన్ వాళ్ళతో, ఇంకేదో గ్రూప్ ఉండాలి హెజ్బుల్లా, వీళ్లతో పోరాటాలు చేస్తూనే ఉందన్నమాట. అయితే ఈ దాడుల్లో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా వెల్లడించాయి. యెమెన్ నుంచి వచ్చినటువంటి క్షిపణులను ఇజ్రాయెల్ అడ్డుకుని ఉండొచ్చు అని పేర్కొన్నారు. గతేడాది గాజాపై ఇజ్రాయెల్ తీవ్రంగా దాడులు చేసిన సంగతి తెలిసింది. ఈ సమయంలోనే హౌతీలు కూడా పాలస్తీనియులకు సపోర్ట్గా ఇజ్రాయెల్పై దాడులు చేశారు. ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ రూట్లో వీళ్ళ నౌకలపై విరుచుకుపడ్డారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు కీలక నేతలు మృతి చెందారు. ఆ తర్వాత కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి మొజ్తబా ఖమేనీ కూడా చనిపోయి ఉండొచ్చని ట్రంప్ అంటున్నాడు. అయితే ఇరాన్ మాత్రం ఆయన బ్రతికే ఉండడం చెబుతోంది. కానీ ట్రంప్ మాత్రం ఖమేనీ చనిపోయిన విషయాన్ని ఇరాన్ దాస్తుందని అంటున్నాడు. మరోవైపు ట్రంప్ ఇరాన్పై దాడులను 10 రోజుల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేస్తూ ఉంది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో కూడా ఇరాన్ విరుచుకుపడుతూ ఉంది. తాజాగా కువైట్ ఎయిర్పోర్ట్పై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడుల వల్ల ఇరాన్ ఎయిర్పోర్ట్ రాడార్ వ్యవస్థ, ఇది కువైట్ ఎయిర్పోర్ట్ రాడార్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇరాన్ దెబ్బ కొట్టేసిందని చెప్పొచ్చు. మొత్తానికి ఇదన్నమాట సంగతి. యుద్ధంలోకి హౌతీలు అయితే ఎంట్రీ ఇచ్చినారనమాట. వీళ్ళు ప్రాణాన్ని లెక్క చేసే బ్యాచ్ కాదు, ఇది జేహాదీ బ్యాచ్. ప్రాణాలు లెక్క చేయరు, సావరు. సో చచ్చిపోతూ ఉంటే ఎక్కడైనా భయం పుట్టాలి, లేకపోతే ఏదైనా ఇబ్బంది రావాలి. ఈ పనిహిమాల వాళ్ళకి భయం పుట్టదు, ఏమీ సావట్లేదు. మీరు చంపుతూ ఉంటే చచ్చిపోతూ ఉంటారు తప్ప మార్పులు అయితే రావట్లేదు. వీళ్ళు ఇదేం దరిద్రం అర్థం కావట్లేదు.